ఎందుకలా షాక్ అవుతావు? డార్క్ రూమ్ లోకి వెళ్ళాక ఫిలిం డెవలప్మెంట్ తప్పదు కదా. నన్నే మోసం చేస్తావా? ఇంకో బాయ్ ఫ్రెండ్ ని పెట్టుకుని అర్జున్తో డ్రామాలాడి వాడి జీవితం నాశనం చెయ్యాలనుకుంటున్నావా? నాకే బాయ్ ఫ్రెండ్ లేడు. లేడా? నీకు తల్లి కాని తల్లిగా అడుగుతున్నాను. ఈ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు? లైసెన్స్ లేకుండా బండి నడిపింది ఎవరు? దీనికి అర్జున్ బావే కారణం. బాహుబలిని కట్టప్ప కూడా ఇంత దారుణంగా పొడవలేదే. నేనన్నిసార్లు శోభనం ఏర్పాట్లు చేస్తే ఒక్కసారి కూడా ఓ అని చెప్పకుండా ఇప్పుడు సడన్ గా అని చెప్తావా? బావని తీసుకొచ్చిన కొత్తలో అనుకోకుండా జరిగిపోయింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా నీకేమైనా పిచ్చి పట్టిందా? దీనికోసమే ఇంతకాలం వెయిట్ చేసింది. ఇప్పుడే కావేరి ఫోన్ చేసి అడ్రస్ అడిగింది. తను వస్తుంది. ఎప్పుడు చెప్తా? ఆ కావేరికి నేనేంటో చూపిస్తా. భువనేశ్వరి ఆస్తికి వారసులు నీ పిల్లలే. లేదు అలా. నేను కావేరికి ద్రోహం చేయలేను. ఇదెక్కడ ట్విస్ట్? బావెక్కడికెళ్ళాడు? గార్డెన్లో ఉండుంటాడేమో, చూద్దాం. బావ ఒంటరిగా దొరికాడు. సరదాగా ఆట పట్టించి మెల్లిమెల్లిగా బావన్న బుట్లో వేసుకోవాలి. బావా, ఏంటి ఈ టైంలో చల్లగా కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నావు? పద బావా, సరదాగా క్యారమ్స్ ఆడుకుందాం. స్వీటీ, నేను అర్జెంటుగా మెయిల్ పంపాలి. నువ్వు వెళ్ళి మీ అక్కతో ఆడుకో. ఏంటి, నాకన్నా నీకు పని ఎక్కువ? నాకు పనుంది, ఇవ్వు. నేను ఇవ్వను. మెయిల్ చేయాలి, ఇవ్వు ప్లీజ్. నేను ఇవ్వను. స్వీటీ, బావా, స్వీటీ, ఇవ్వను. ప్లీజ్ స్వీటీ. ఏం చేస్తున్నావు? ఏంటి స్నేహ, ఎందుకు అలా అరుస్తున్నావు? తను నీ చెల్లెలే కదా. చెల్లెలైతే మాత్రం మరి ఇంత చనువా? మతి లేకుండా మాట్లాడకు స్నేహ. తను నీకు చెల్లెలు అంటే నా మరదలు. తనకి ఆ మాత్రం స్వతంత్రం ఉండదా? పాపం తనేదో లెగ్ స్లిప్ అయ్యి అలా మీద పడింది. దానికే నువ్వు తప్పు పట్టాలా?
ఐఎమ్ సారీ అక్క. యాక్సిడెంటల్ గా కాల్ స్లిప్ అయ్యి. అరే స్వీటీ, నువ్వేం ఫీల్ అవ్వకు. మీ అక్క చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో పెట్టి చూస్తుంది. అది కాదు శివగారు. స్నేహ, నీకు అర్థం కావట్లేదా? నువ్వు కూడా అత్తయ్యలాగే తయారయ్యావు. కొంచెం కూడా సెన్స్ లేకుండా చిన్న పిల్ల మీద అరుస్తున్నావు. స్వీటీ, మీ అక్క చాలా హీట్ మీద ఉంది. నాకేమో తల పగిలిపోతుంది. నువ్వు నాకు మంచి కాఫీ ఒకటి పెడతావా? అలాగే బావా. రా రా స్వీటీ, బాయ్. ఎవరు? అర్జున్ బాబు ఫోన్ చేస్తున్నారమ్మా. మాట్లాడు. హలో కావేరి, ఎక్కడున్నావు? అమ్మ పిలిచింది అర్జున్ బాబు, అందుకే వచ్చాను. ఆ సంగతి నాకు తెలుసు. అత్తయ్య నువ్వు కలిసి ఎక్కడికి వెళ్ళారు? అసలు ఆవిడ నిన్నెందుకు పిలిచారు? చెప్పకు. కావేరి, మాట్లాడవేంటి? ఆ, ఆ, చెప్పు కావేరి, నువ్వు మాట్లాడడం లేదంటే నాకు డౌట్గా ఉంది. మళ్ళీ ఆ యమజ ఏమైనా ప్లాన్ చేస్తుందా? రుక్మిణిని అడ్డం పెట్టుకుని నిన్నేమైనా చెయ్యాలనుకుంటుందా? అదేం లేదత్తయ్యా. నేను నమ్మను. నువ్వు మంచితనంతో ఆ యమజని మళ్ళీ మళ్ళీ క్షమిస్తూనే ఉన్నావు. అది పుట్టుకతోనే దుర్మార్గురాలు. ఆ యమజికి మనుషుల విలువ తెలీదు. అత్తయ్య అలా మాట్లాడకండి ప్లీజ్. తను కూడా ఒక్క ఆడపిల్లే. ఆడపిల్ల అదెప్పుడైనా ఒక ఆడదానిలా ప్రవర్తించిందా? ఆస్తి కోసం, తన పంతం కోసం నీ జీవితాన్నే నాశనం చెయ్యాలని చూసింది. అలాంటి మనిషి మీద ఇంకా జాలి పడుతున్నావా? అది కాదత్తయ్యా. తను చేసిన తప్పొప్పుకొని మళ్ళీ అలాంటి పనులు చేయనని చెప్పింది కదా. ఆ మాట నువ్వు నమ్ముతున్నావు పొన్ను? ఇంతకుముందు నీ కాళ్ళు పట్టుకుని మరి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యను క్షమించమని అడిగిందిగా. కాని మాట మీద నిలబడిందా? అది పాము. ఎట్టి పరిస్థితుల్లోనే దాన్ని మళ్ళీ కలవకు. అది నాకు కనబడితే చంపేస్తాను. కాకమ్మా వదిలే. వదిలేయమంటావేంటి పొన్ను? ఈసారేమైనా ప్లాన్ చేస్తే మాత్రం అది నా చేతుల్లో చచ్చిందే. మీరేం కంగారు పడకండి. మీరనుకున్నట్టు ఏం జరగడం లేదు. నాకు చిన్న ప్రాబ్లం వచ్చి కావేరిని పిలిచాను. సరే, కావేరిని త్వరగా పంపు రుక్మిణి. అలాగే బోనమ్మా. అమ్మా, అక్కని వాళ్ళు నమ్మట్లేదమ్మా. వాళ్ళకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర ఒక గండి కొట్ట రహస్యం ఉంది. దానంత తేలిగ్గా వదిలేస్తానా? వద్దు, చేసిన పాపాలు చాలు. ఇప్పుడు ఈ విషయం బయటపడితే కావేరి జీవితం మళ్ళీ సమస్యల్లో పడుతుంది.